వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. శుభోదయం. తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను అరుణ. న్యూస్ ఎక్స్ప్రెస్ చూద్దాం. హైదరాబాద్ లో కొనసాగుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన. ఇవాళ శిల్పారామంలో లోక్ మంథన్ 2024 కార్యక్రమానికి హాజరు. ఇవాళ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన. సత్యసాయిబాబా 99వ జయంతి వేడుకలకు హాజరు. పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టిన పోలీసు శాఖ. ఏపీలో అరాచకాలపై పార్లమెంటులో పోరాటం. ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. ఏపీలో పీఎస్సీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికే ఇవ్వాలనే సంప్రదాయానికి చంద్రబాబు తిలోదకాలు. అసెంబ్లీలో ప్రజల గొంతు వినపడకుండా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం. అదానీ గ్రూప్ సంస్థలతో ఏపీ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సెకీతో ఒప్పందం జరిగిందన్న వైఎస్ఆర్సీపీ. భారం మోపింది గత చంద్రబాబు సర్కారేనని వెల్లడి. ఏపీ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ లేఖ. పోలవరం నిర్మాణానికి కేంద్రం విడుదల చేసిన అడ్వాన్స్ ఏం చేశారని ప్రశ్న. తక్షణమే సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్లో జమ చేయాలని ఆదేశం. ఇవాళ్టి నుంచి తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు నూతన హాజరు వ్యవస్థ. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు అసంతృప్తి. తెలంగాణలో రైస్ మిల్లర్లకు సర్కార్ షాక్. ధాన్యం మిల్లింగ్ చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక. బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సిందేనని ఆదేశాలు. డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. కీలక చట్టాల ఆమోదానికి రేవంత్ సర్కార్ ప్లాన్. టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. డిసెంబర్ మొదటి వారంలో భారీ బహిరంగ సభ. రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాను ఆహ్వానించే ఛాన్స్. తెలుగు రాష్ట్రాల్లో పంజా విసురుతున్న చలి తీవ్రత. ఏపీ, తెలంగాణలో పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు. ఏజెన్సీ ఏరియాల్లో దట్టంగా కమ్ముకున్న పొగమంచు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. సెంటిమెంట్తో కూడిన అంశం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడతామన్న ఎమ్మెల్సీ బొత్స. టూరిజంలో నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలి. భూములిచ్చిన వారిని ప్రోత్సహించాలన్న ఎమ్మెల్సీ మాధవరావు. ఏపీలో కూటమి బడ్జెట్లో అంకెల గారడి. చంద్రబాబు చేతలకు మాటలకు పొంతన లేదన్న వైఎస్ఆర్సీపీ నేత కోరుముట్ల శ్రీనివాసులు. ఎస్సీ వర్గీకరణతో సంబంధం లేకుండా డీఎస్సీ విడుదల చేయాలి. ఏపీలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ నాయకుల డిమాండ్. టీటీడీలో అర్బన్ డిజైనింగ్ అండ్ టౌన్ ప్లానింగ్ విభాగం ఏర్పాటు. తిరుమల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తామన్న ఈవో శ్యామలారావు. పల్నాడు జిల్లా కోటప్పకొండ సందర్శించిన శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి. స్వామివారికి స్వాగతం పలికిన ఆలయ పండితులు, అధికారులు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో ఐటీడీఏ అధికారుల ఆకస్మిక తనిఖీలు. ఏడుగురాళ్లపల్లి పీహెచ్సీ ల్యాబ్ను పరిశీలించిన ప్రాజెక్టు అధికారి అపూర్వ భరత్. పీహెచ్సీలో అందుతున్న వైద్య సేవలు, రికార్డ్స్ పరిశీలన. ఏపీలో ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును నిరసిస్తూ వామపక్షాల ఆందోళన. రాజమండ్రి విద్యుత్ భవన్ ఎదుట నిరసన తెలిపిన సిపిఎం, సిపిఐ నేతలు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై మండిపాటు. మెడికల్ కాలేజీల ఏర్పాటులో కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై విద్యార్థి సంఘాల ఆందోళన. కర్నూలు జిల్లా ఆదోనిలో డీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ నిరసన. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగుల ధర్నా. డీఎస్సీ నోటిఫికేషన్పై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్. హైదరాబాద్లో సీఎఫ్ఎస్ఎల్, ఎన్ఎఫ్డీసీఎల్, సిడిఐటీలను సందర్శించిన బండి సంజయ్. సిటీడీఐ శిక్షణా తీరును అభినందించిన కేంద్ర మంత్రి. వరంగల్ జిల్లా సంగెంలో వీహబ్ ప్రతినిధుల సందర్శన. పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. వీహబ్ సీఈఓ సీత మహిళలు ఆర్థికంగా ఎదగాలని పిలుపు. సచివాలయంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలుపై సీఎస్ సమీక్ష. ఇందిరా మహిళా శక్తి బజార్ల ఏర్పాటు పనులు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు. హైదరాబాద్ సిటీ సుందరీకరణకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు. జంక్షన్లు, ఫ్లైఓవర్లు, పార్కుల్లో బ్యూటిఫికేషన్ కోసం కసరత్తు. శిల్పాలు, ఆకర్షించే థీమ్స్తో ముస్తాబు. హైదరాబాద్లో ఆహార నాణ్యతపై అసత్య ప్రచారాన్ని ఖండించిన ఫుడ్ సేఫ్టీ కమిషనర్. ప్రజలకు నాణ్యమైన ఫుడ్ అందించేందుకు చర్యలు తీసుకుంటామన్న ఆర్వీ కర్ణన్. హైదరాబాద్లో పొంగుతున్న మ్యాన్ హోళ్లను పరిశీలించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. మెహదీపట్నం, లంగర్ హౌస్ ప్రాంతాల్లో సీల్టింగ్ పనుల పరిశీలన. షాపుల యజమానులకు నోటీసులు జారీ. మగనూరు జెడ్పీ హైస్కూల్లో మరోసారి బయటపడ్డ సిబ్బంది నిర్లక్ష్యం. మరోసారి విద్యార్థుల అన్నంలో పురుగులు. సిబ్బంది నిర్లక్ష్యంపై విద్యార్థుల ధర్నా. పలువురు అధికారులపై వేటు. వరంగల్ జిల్లా మామునూరులో మహిళా కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పెరేడ్.
హాజరైన మంత్రి సీతక్క, వరంగల్ ఎంపీ కడియం కావ్య. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో డెడికేషన్ కమిటీ బహిరంగ విచారణ. బీసీ కులాల రిజర్వేషన్ల గుర్తింపు అంశంపై చర్చ. సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు. లగచర్ల బాధితులకు మద్దతుగా ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ క్యాండిల్ ర్యాలీ. పెవిలియన్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన. రాష్ట్రంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డ నేతలు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎన్నో పథకాలు నిర్వీర్యం చేసింది. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై బురద చల్లుతోందన్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. వికారాబాద్ జిల్లా లగచర్లలో సిపిఎం నేతల పర్యటన. ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న బాధితులతో ములాఖత్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం. పీజీ కాలేజీ చౌరస్తా నుంచి 3 కిలోమీటర్ల బైక్ ర్యాలీ. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీసీ కమిషన్ బహిరంగ విచారణ. బీసీల హక్కుల పరిరక్షణకే బీసీ కమిషన్ ఉందన్న చైర్మన్ గోపిశెట్టి నిరంజన్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో రైస్ మిల్లులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. పూసాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యం రికార్డులు పరిశీలన. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ముత్తూట్ ఫినాన్స్ ఘరానా మోసం. తనఖా పెట్టిన బంగారం ఫేక్ లోన్స్ కు మళ్లించిన బ్యాంక్ సిబ్బందితో ఖాతాదారుల వాగ్వాదం. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో బెల్లం పట్టిక పట్టివేత. 944 కేజీల బెల్లం స్వాధీనం చేసుకున్న పోలీసుల అదుపులో 2 నిందితులు. ఛత్తీస్గఢ్ గరియాబాద్లో భద్రతా బలగాల కుంబింగ్. అమద్ అడవుల్లో భారీ డంపు స్వాధీనం. సింగిల్ షాట్ రైఫిల్, నక్సలైట్ సాహిత్యం లభ్యం. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్లో పోలీసుల సోదాలు. మహేష్ అనే యువకుడి దగ్గర కేజీ గంజాయి పొడి స్వాధీనం. పోలీసుల అదుపులో నిందితుడు. మరో 3 కోసం గాలింపు. అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి. తుపాకీ శుభ్రం చేస్తుండగా మిస్ఫైర్ అవడంతో చనిపోయిన ఆర్యన్ రెడ్డి. ప్రధాని మోదీకి మరో 2 దేశాల అత్యున్నత పురస్కారాలు. ప్రధాని తమ అత్యున్నత పురస్కారాలతో సత్కరించిన గయానా, డొమినికా. గాజాలో యుద్ధ నేరాల ఆరోపణలపై ఐసీసీ సీరియస్. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అరెస్టు వారెంట్ జారీ. పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలకు రెక్కలు. వరుసగా 4వ రోజు స్వల్పంగా పెరిగిన ధర.